సో ఈ టెక్ వరల్డ్లో ఫాస్ట్గా ఉండాలంటే కరెక్ట్గా యాప్స్ యూజ్ చేయడం తెలిసి ఉంటుంది. సో స్టూడెంట్స్ కోసం 5 బెస్ట్ యాప్స్ చెప్తాను, వీడియో సేవ్ చేసి పెట్టుకో. స్టఫ్ అని టు డూ లిస్ట్ ఉంటుంది. ఇది అన్ని టు డూ లిస్ట్లా కాదు, ఇది ఒక అప్లికేషన్లా కాకుండా ఒక విజిట్లా నీ హోమ్ స్క్రీన్లో యాడ్ అయిపోద్ది. సో దీనిలో టాస్క్ అని యాడ్ చేస్తావు కదా, నాకు పర్సనల్గా దీనిలో ఏది ఇష్టం అంటే టాస్క్ అని యాడ్ చేసిన తర్వాత డిసప్పేర్ అయిపోకుండా ఒక స్ట్రైక్ అనేది వస్తుంది అనమాట. అంటే డేలో కంప్లీట్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. జనరల్గా పీడిఎఫ్స్ చదవడానికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మన ప్లే స్టోర్లో, కానీ దీనిలో స్పెషల్ అంటే ఒక స్టూడెంట్కి ఐకి తగినట్టు దీనిలో ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనమాట ఆ పేపర్ని. దీనిలో చదివినప్పుడు నువ్వు ఒక ఫోన్ ఆర్ ట్యాబ్లో చదివినట్టు కాదు, ఎగ్జాక్ట్గా బుక్లో చదివినట్టే ఉంటుంది. అండ్ మెయిన్గా దీనిలో ఏంటంటే ఇన్బిల్ట్ గూగుల్ సెర్చ్ డిక్షనరీ కూడా ఉంటుంది. సో మనం బాగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నోట్స్ తీసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. మెయిన్గా ట్యాబ్ యూజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మీరు ల్యాప్టాప్లో తీసినా లేదా మొబైల్లో తీసినా ట్యాబ్లో తీసినా ఈ సీక్వెన్స్లో ఒకేలా సింక్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది దీనిలోనే. అమెజాన్ మ్యూజిక్ నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ దీనిలో స్పెషల్ ఏంటంటే మనందరి దగ్గర అమెజాన్ అకౌంట్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి, కానీ మనం ఎవరం దాన్ని ఉపయోగించుకోండి కరెక్ట్గా. దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో ఆఫ్లైన్ డౌన్లోడింగ్ కూడా చేసుకోవచ్చు, యాడ్స్ కూడా తక్కువ కొద్దిగా రన్ అవుతాయి. ఈ మధ్యన జిమ్ అనే ట్రెండ్ బాగా హిట్ అవుతుంది, మన యూత్లో అందరికీ ఇదే ఉంటుంది. సో మీరు ఎవరైనా జిమ్ కన్నా ఇంకా ఎక్కువ కార్డియో పెంచుకోవడానికి ఎక్స్ట్రాడినరీగా రన్నింగ్ చేయాలనుకుంటే ఒకసారి యూజ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా క్యాలరీస్ ఇంకా ఎంత బర్న్ చేస్తున్నారు మొత్తం చాలా క్లియర్ కట్గా దీనిలో వస్తుంది. అండ్ దీనిలో జీపీఎస్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఎంత దూరం వస్తున్నారో గూగుల్ మ్యాప్స్ సింక్ అయ్యి అలాదంతా చూపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మీకు ఉపయోగమైనవి చెప్తూ ఉంటాను. అకౌంట్ని కొద్దిగా ఫాలో చేసి పెట్టుకోండి.